ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అసువులు బాసిన ధన్యజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన ప్రాణత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలుగువారందరూ ఉండాలని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చూపిన పోరాట పటిమ, దేశభక్తిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మి, ఆర్యవైశ్య నాయకుడు బ్రహ్మం గుప్తాలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన క్రమంలో స్వాతంత్ర సంగ్రామంలో అనేకసార్లు శ్రీరాములు గారు జైలు పాలయ్యారని, అనేక బాధలు, అవమానాలను భరించి మన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ కార్యాలయ సూపరింటెండెంట్ శ్యామ్ సుందర్, బీసీ సంక్షేమ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మామూలుగా చదవటం కూడా చాలా మంచి చదువు చదివారు. అప్పట్లో ఆయన ఇంజనీరింగ్ చదివారు. సో స్వాతంత్రానికి ముందు ఎవరైనా ఒకరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఆయన పుట్టింది మరి ధనవంతుల కుటుంబంలో కూడా కాదు, సామాన్యుల కుటుంబంలో జన్మించాడు. అయినప్పటికీ కూడా పట్టుదలతో, కృషితో, తన అసాధారణ తెలివితేటలు, శ్రమతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. 1929లో గాంధీజీ గారు మన స్వాతంత్ర ఉద్యమానికి పిలుపునిచ్చారు. సో ఆ టైంకి ఆయన అనుకుంటుంటే ఆయనకున్న గ్రాడ్యుయేషన్తో, అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్తో చాలా మంచి జాబ్లో సెటిల్ అయి ఉండేవారు. అసలు ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాల్సిన అవసరం ఉండేది కాదు, ఈ కష్ట నష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఎఫెక్ట్, అంటే బ్రిటిష్ వారి రూలింగ్ ఎఫెక్ట్ అనేది ఆయన ఫ్యామిలీ మీద లేకుండా, ఆయన మీద లేకుండా లీడ్ చేయగలిగినంత మంచి జాబ్ లో సెటిల్ అయి ఉండేవారు. ఇందులో భాగంగా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక సార్లు, మొత్తం 4 సార్లు జైలు కూడా వెళ్ళారు. అయినప్పటికీ బ్రిటిష్ వారు చాలా హింసలు పెట్టారు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని కూడా. ఆయన దాని తర్వాత కూడా ఆయన విశ్రమించలేదు. ఈ స్వాతంత్ర పోరాటంతో పాటు ఆయన సంఘ సంస్కరణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సో అప్పట్లో మనకు హరిజనులకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. సో కేవలం స్వాతంత్రోద్యమమే కాకుండా ఈ హరిజనుల ఉద్ధరణకు, వారి ఆలయ ప్రవేశానికి కూడా చాలాసార్లు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించారు. అప్పటికి ఆ కమ్యూనిటీ సమాజంలో ఒక ఉన్నత వర్గంగానే పరిగణింపబడేది. సో అయినప్పటికీ కూడా హరిజనుల గురించి ఆలోచించి వాళ్ళను బాగు చేయాలి, వాళ్ళని కూడా అందరితో సమానంగా ట్రీట్ చేయాలి సొసైటీలో అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ హరిజన ఉద్ధరణ కూడా పాటుపడ్డారు. సో ఎట్టకేళ్ళి 1947లో స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత కూడా రిలాక్స్ అవ్వలేదు. సో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ భాగంగా ఉండేది. అప్పుడు కొంత వివక్షత ఉండేది. మద్రాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళ్ మాట్లాడే వాళ్ళకి వాళ్ళు మన తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కొంత డామినెంట్ గా ఉండేవారు అన్ని విషయాల్లో కూడా. సో అందుకోసం ఒక ప్రత్యేక రాష్ట్రం, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి పోరాటాలు స్టార్ట్ అయ్యాయి, ప్రారంభమయ్యాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి 1952లో అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 దాకా దాదాపు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మామూలుగా మనం అనుకోవచ్చు, ఒక్క పూట అన్నం తినకపోతేనే కడుపుకి పడిపోతాం మనం. అలాంటిది 58 రోజులు కేవలం మార్నింగ్ ఒక గ్లాస్లో కొంచెం ఒక స్పూన్ తేనె, కొంచెం నిమ్మరసం, అది మాత్రమే రోజు మొత్తానికి ఆయన ఆహారం, ఇంకేం తీసుకునేవారు కాదు. అలా ప్రాణం నిలుపుకుంటూ 58 రోజులు ఉన్నారు. తర్వాత స్వర్గస్థులయ్యారు. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి అదే నెల, అంటే డిసెంబర్ 15 ఆయన చనిపోయారు. 1952 డిసెంబర్ 19వ తేదీనే కేంద్ర ప్రభుత్వం తెలుగు మాట్లాడే ప్రజలందరితో కూడి కలిసి ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేసింది. మన దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. ఎందుకు వచ్చిందంటే మనము షూర్గా మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి దయవల్లే ఈరోజు మనం అంతా ఇలా ఉన్నామని గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇంతటి గొప్ప మహనీయుడి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈరోజు మనం జరుపుకోవడం డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని
ఆ తర్వాతనే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇన్ని ఏళ్ళైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కోరిక ఉంది, 2 కోరికలు ఉన్నాయి. ఒక కోరిక తీరింది, నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా చేయాలి అని. కానీ ఇప్పటికి కూడా పూర్తిగా రాయరు, పిఎస్ఆర్ జిల్లా అని అంటారు. చాలా మందికి తెలియదు కూడా పొట్టి శ్రీరాములు జిల్లా అనేది ఉంది, కానీ పిఎస్ఆర్ జిల్లా అని అంటారు, పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా అంటారు. కొన్ని పబ్లిక్ దాంట్లో కూడా గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెడితే బాగుంటుంది అని నా అభిలాష. అది కూడా కాకుండా దేశంలోని వయసులు కానీ ఇతర కులస్తులు కానీ అందరూ అంత పాటుపడ్డ ఆయనకి భారతరత్న ఇవ్వాలని, మరియు పార్లమెంట్లో ఆయన కాంస్య విగ్రహం నెలకొల్పాలని అభిలాష. అది మీడియా ముఖంగా కానీ మీ అధికారుల సమక్షంలో ఆ కోరికను చెప్తున్నాను. వీలైనంత వరకు అది వచ్చేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అప్పుడున్న మరి ఏదైనా కానీ ప్రభావం వల్ల శ్రీరాములు తెలుగు వారికి ప్రత్యేకమైన ఒక రాష్ట్రం కావాలని పోరాడారు. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి ఆధిపత్యము దక్షిణ భారతదేశం అనుకుంటే దక్షిణ భారతదేశంలో రాజకీయంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి తమిళులదే అధిక ప్రభావం, డామినేషన్ ఉండేది. తమిళ డామినేషన్. మరి అటువంటి సందర్భాల్లో మనం చాలా నష్టపోతున్నామని ఆ రోజు స్వతంత్ర భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు భావించి ఆంధ్రులకి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక సవివరమైన ఎనాలిసిస్తో పెట్టారు. కానీ అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు అనేది వారి ఆలోచన దానికి అనుగుణంగా వారు అంగీకరించలేదు. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నదానికి అంగీకరించలేదు అప్పుడున్న ప్రభుత్వం. దాని మీద మరి పొట్టి శ్రీరాములు గారు ఆమరణంగా ఆదేశ చేసి ఆయన పరిమించలేదు. ఆ విధంగా ఆమరణ నిరాహార దీక్షలో చనిపోయిన వ్యక్తులు ఆయన శ్రీరాములు గారు 2వ రోజు. అంతకుముందు జటిన్ రాష్ట్రానికి ఇంకా చనిపోయారు చదివాను. పూర్తి నిర్మిస్తూ ఈమె శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చనిపోయిన 2వ వ్యక్తి భారతదేశంలో. అప్పుడు ప్రభుత్వం అదే ఎప్పుడైతే ఆయన చనిపోయారో లోపల డిస్టర్బెన్స్ జరిగి జరిగేటప్పటికీ భారత ప్రభుత్వం మేల్కొని భాషా ప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇస్తున్నామని అనౌన్స్ చేసి 1993 సంవత్సరంలో కర్నూలు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ దాంట్లో నెక్స్ట్ స్టేజ్లో మొత్తము తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కలిపి ఆంధ్ర రాష్ట్రం చేయాలని తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళని ప్రాంతాలను గుర్తించి వాళ్ళని కూడా ఒక దాంట్లో కలిపి ఆంధ్రప్రదేశ్ని 1950 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఒక 50 సంవత్సరాలు దగ్గర ఒక 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగులోనే 2 భాష అట్లా. కానీ మరి ఒక పూర్తి డామినేషన్గా ఉన్న దక్షిణ భారతదేశంలో డామినేషన్గా ఉన్న ఒక భాషలో తెలుగు భాషను కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలి, వారి ఆలోచనలు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడానికి ఒక ప్రభుత్వం కావాలి అని ఆ రోజే ఆలోచించి దాని గురించి అప్పుడు దేశంలో పోరాటం చేసి ఆమరణ నిరాహార చేసి ఆయన కోరికలను నెరవేర్చుకున్నందుకు మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఆనందపు
సంతోషభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచే పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.